ఈ నెల 3న గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. అయితే పదవుల భర్తీలో ఎలాంటి మొహమాటాలకు తావు లేదని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నేతల్లో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాల కారణంగా పలువురు సీనియర్ నేతలకు సైతం టికెట్లు రాలేదు. దీంతో వారికి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఆశావహులు. దీంతో తనకు దగ్గరగా ఉంటాడనో లేదా బంధువనో పదవులు ఇవ్వడం కుదరదని చెప్పేశారు రేవంత్ రెడ్డి. ఏది చేసినా విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తామని చెప్పేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ జీవో జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దీంతో చాలా మంది నేతలు ఆ పదవుల కోసం లాబింగ్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అగ్రో ఇండస్ట్రీస్, రైతు బంధు సమితి, మార్క్ఫెడ్, కోఆపరేటివ్ సొసైటీ, ఫిషరీస్ సొసైటీ, డైరీ డెవలప్మెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మీడియా అకాడమీ, టెక్స్టైల్, వక్ఫ్ బోర్డ్, బెవరేజెస్ కార్పొరేషన్ వంటి నామినేటెడ్ పోస్టులను నేతలు ఆశిస్తున్నారు. మరోవైపు గతంలో ఎంపీలుగా పనిచేసిన పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో ఆ స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం దక్కనుంది. అలాగే కొంతమంది కీలక నేతలకు ఎమ్మెల్సీలుగా కూడా అవకాశం రాబోతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బలమూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తో పాటు 100 మందికి పైగా నేతలు ఉన్నారు. వీరంతా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. అయితే మరో 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ విజయం కోసం కష్టపడ్డ నేతలకే పదవులు దక్కుతాయని అధిష్టానం తేల్చి చెప్పేసింది. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.